ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 28వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే నిఫ్టీ మెటల్, పిఎస్సి బ్యాంక్ టాప్ లూజర్స్లో ఉండగా ఎఫ్ఎంసీజీ, ఫార్మాలో స్లైట్ బౌన్స్ అనేది కనిపించింది. ఎనీహౌ మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా నెగిటివ్ సైడే ఇండిసెస్ అనేది క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే S&P 500 విక్స్ కూల్ ఆఫ్ అయింది. అంటే యూఎస్ మార్కెట్స్ స్టేబుల్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రష్యా నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. అక్కడ నుంచి కూడా ఏషియా మార్కెట్, జపాన్ టాప్ గెయినర్గా ఉంది. మొత్తం మీద మనం చూస్తే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఆ యొక్క ఫీచర్స్ యూఎస్ 500 యూఎస్కు సంబంధించిన మార్కెట్స్ కూడా పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్ నుంచి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు, ఈరోజు కూడా ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక కొన్ని స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఆ స్టాక్స్ భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, బిహెచ్ఈఎల్, అంబుజా సిమెంట్, ఐఓజీ, ఫెడరల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐజీఎల్. సో ఈ స్టాక్స్లో వాలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇండియా మార్ట్, డిక్సన్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్టీఎఫ్, ఎస్కార్ట్స్, మనప్పురం, ఎన్ఎండిసి, ఆర్తి ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్. సో ఏంటంటే లాస్ట్ వీక్ కదా, సో రోల్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కరెంట్ వీకు ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవి ఎగ్జిట్ అయిపోయి షార్ట్ కానీ లాంగ్ కానీ నెక్స్ట్ వీక్ అది నెక్స్ట్ మంత్ వాటికి ఏంటంటే షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్న ఈఎక్స్, పిఎల్ అనేది బయటికి రావడం అనేది జరిగింది. దాంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూస్తే ఐటీసీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, బిఎల్ కూడా కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి. టాప్ లూజర్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్, అదాని ఎంట్, బీపీసీఎల్, ఎంఎండ్ఎం చాలా స్టాక్స్ అనేది నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్నాయి. అంటే లాంగ్స్ ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. దాంట్లో మనం చూస్తే ఇండియన్ హోటల్స్, గోద్రేజ్ జేసీపీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బిఈఎల్ సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్, అంటే షార్ట్ చేసి కవర్ చేస్తున్నారు. దాంట్లో లారస్ ల్యాబ్స్ అనేది ఉంది. అండ్ షార్ట్ బిల్డప్ అనమాట, అంటే ఇంకా ప్రైస్ కిందకి వెళ్తుంది అన్న దాంట్లో ఇండస్ఇండ్ బ్యాంక్, డిక్సన్, హిందూ పెట్రో, హిందూ కాపర్, ఏయూ బ్యాంకుల్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక లాంగ్ అన్వైండింగ్, అంటే లాంగ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతున్నారు. అటువంటి వాటిలో బంధన్ బ్యాంక్, ఆర్తి ఇండస్ట్రీస్, ఐఈఎల్ అండ్ ఐసిఐసి ప్రూ లైఫ్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్, షార్ట్ సైడ్ 42% అండ్ లాంగ్ సైడ్ వచ్చేసరికి 14% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఏమో 3.35%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 40% అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి స్టిల్ కొంత షార్ట్ సైడ్ ఉన్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ప్రైస్ డ్రాప్ అయింది అండ్ వాల్యూమ్స్ అయితే ఎక్కువగానే ట్రేడ్ అయినాయి. అండ్ ప్రాబ్లం ఏంటంటే కొంత సపోర్ట్ ఉంటుంది అని బై చేసేవాళ్ళు బై చేశారు, బట్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది అని చెప్పేసి సెల్ చేసేవాళ్ళు. అందుకని కొంత వాల్యూమ్స్ అనేది రైజ్ అయినట్టు తెలుస్తుంది. ఎనీహౌ మనకి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ అన్వైండింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అంటే నిఫ్టీలో లాంగ్ తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఐస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్స్లోనేమో షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్లోనేమో షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారు అండ్ పెద్దగా అయితే మిగతా వాటిలో యాక్టివ్గా లేరు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది తీసుకున్నట్టయితే వీళ్ళు ఇండెక్స్ ఫీచర్లో మాత్రం లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచరు, స్టాక్ ఫీచర్ రెండింటిలో కూడా బేరిష్ పొజిషన్ ఉన్నాయి. స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 3037 కోట్లు క్యాష్ మార్కెట్లో మళ్ళీ సెల్ చేశారు. డిఐస్ 4159 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఎఫ్ఐఎస్ మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశారు, డిఐఎస్ ఏమో బయర్స్గా ఉన్నారు. అదే ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ముందుగా నిఫ్టీ లెవెల్స్ అనేది చూస్తే సో నిన్నటి రోజునైతే సిగ్నిఫికెంట్గా 24,075 దగ్గర స్ట్రాంగ్ రికవరీ అనుకోవచ్చు, స్ట్రాంగ్గా జరిగింది. ప్రస్తుతం మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 24,267, దాని తర్వాత 24,333.
సపోర్ట్ విషయానికి వస్తే మనకి 24,120 అండ్ 24,046 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అనేది జరిగింది S4 లెవెల్స్ నుంచి. ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ 50,925, దాని తర్వాత 51,228. సపోర్ట్ విషయానికి వస్తే 50,371, 50,095, అంటే రఫ్గా 50,100 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. ఎనీహౌ ఈ నెక్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. S3 లెవెల్ అంటే 12,363, దాని తర్వాత 12,425 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 12,240 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి రైజ్ అయింది 4.74%. డెఫినెట్గా ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి అండ్ వోల్టాలిటీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే బాటమ్ని హిట్ అవుతుంది కదా, కొంత ఏదైనా రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకుంటే సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తుంది, అంటే డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగిన తర్వాత మనకి నియర్లీ ఏంటంటే ట్రెండ్ లైన్ దగ్గర కొంత రికవరీ అయితే కనిపిస్తుంది. చూద్దాం. ప్రస్తుతానికి బుల్లిష్ హరామీ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ 230 పాయింట్లు పాజిటివ్గా ఉంది. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇక్కడ దాకా మార్కెట్ నిన్న క్లోజ్ అయింది కదా, మొన్న ఫ్రైడే. దాని తర్వాత ఏంటంటే సడన్గా గ్యాప్ పై ర్యాలీ అనేది చేసింది. ఒక రకంగా ఏంటంటే రికవర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది 50,363. సో చూద్దాం. ఇక్కడైతే ట్రిపుల్ బాటమ్ లాగా కనిపిస్తుంది. ఏదన్నా వచ్చినా సరే ఈ యొక్క జోన్ అనేది కనిపిస్తుంది. ఈ జోన్ అనేది మనం క్లియర్గా వాచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది కాబట్టి 50,363, 50,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 49,656. నిఫ్టీలో ప్రస్తుతానికి సపోర్ట్కి దగ్గరగా అప్రోచ్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ మనకి ఇక్కడ స్మాల్ సపోర్ట్ అయితే ఉంది ఈ ఏరియా దగ్గర, ఇది 24,092. ఒకవేళ ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వలేదు అంటే 23,887 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ తీసుకొని బౌన్స్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే, దెన్ ఏంటంటే మనం ఏదైనా లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బిగ్గర్ పిక్చర్లో. ఇక సెన్సెక్స్ లెవెల్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇమీడియట్గా మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ 78,912, దాని తర్వాత 78,300 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్స్ నిఫ్టీలో, సెన్సెక్స్లో. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి 9 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. 24,200 దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. అయితే ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగింది. నిన్నే ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు నిన్నంటే ఫ్రైడే అనమాట. ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకేంటంటే బౌన్స్ అనేది అవుతుంది. సో 24,200 కరెంట్ మార్కెట్ ప్రైసు. అదేవిధంగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడుంది అంటే 24,192. ఓకే ఎనీహౌ ఒక 8 పాయింట్లు అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం స్మాల్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఒక 10 నుంచి 20 పాయింట్లు, లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు 10 నుంచి 20 పాయింట్లు. సో అగైన్ ఏంటంటే మనకి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాలి, ఎందుకంటే వీటిలో న్యూస్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు, వారి ఎనర్జీస్ ఐ థింక్ ఈరోజు IPO లిస్టింగ్ అవుతుంది. ఇండిగో, ఐనాక్స్ విండు, DLF, లోధా, బంధన్ బ్యాంక్, కోల్ ఇండియా, ITD సిమెంటేషన్. సో ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి యాక్సెస్ చేసి ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్స్లో కొంత బౌన్స్ అనేది జరిగింది. నిన్న సెకండ్ హాఫ్ లాస్ట్ 1 అవర్లో ఏంటంటే రికవరీ అనేది అయింది కదా, అందుకని లోవర్ టైం ఫ్రేమ్స్లో ఇండికేటర్స్ ఏంటంటే మనకి బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే మిక్స్డ్ సిగ్నల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యూఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్లోబల్గా కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్స్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో డౌన్ సైడ్ అయితే ప్రస్తుతానికి లిమిటెడ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్ సైడ్ ఏదన్నా రిలీఫ్ ర్యాలీ లేదా షార్ట్ టర్మ్ బౌన్స్ అయితే జరగాల్సి ఉంది, అది చూద్దాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మాత్రమే మనం డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతం ఓపెనింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది.
సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మనం వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.